హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మామూలుగా ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏమడుగుతాడంటే అసలు సిఎస్ఎస్లో ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంది అని అయినా క్వశ్చన్ అడగచ్చు, లేదా వెన్ టు యూజ్ ఆర్ వై టు యూజ్ ద ఎలిమెంట్ సెలెక్టర్ అయినా అడగచ్చు, లేదా హౌ టు యూజ్ ఎలిమెంట్ సెలెక్టర్ అని అడగచ్చు, లేదా వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ది ఎలిమెంట్ సెలెక్టర్ అయినా అడగచ్చు. అంటే సో దీనికి మనము ఈ వీడియోలో క్లియర్గా ఆన్సర్ తెలుసుకుందాం. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్తున్నానంటే ఎలిమెంట్ అనేటువంటి సెలెక్టర్ని సింపుల్గా ఏమంటామంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ నేమ్ అంటాం. అంటే హెచ్టిఎంఎల్లో ఏదైతే ట్యాగ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ H1 అనేది ఒక ట్యాగ్ అనుకుందాం, డివ్ అనేటువంటిది ఒక ట్యాగ్ అనుకుందాం, పి అనేది ఒక ట్యాగ్ అనుకుందాం, స్పాన్ అనేటువంటిది ఒక ట్యాగ్ అనుకుందాం. ఇప్పుడు H1కు సంబంధించినటువంటి ఆల్ ట్యాగ్స్ కానీ, లేదా డివ్కి సంబంధించినటువంటి ఆల్ ట్యాగ్స్ కానీ, లేదా పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి ఆల్ ట్యాగ్స్ కానీ, లేదా స్పాన్కి సంబంధించినటువంటి ఆల్ ట్యాగ్స్ కానీ నీ హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపల సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని రాయడం కోసము ఈ ఎలిమెంట్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఎన్ ఎలిమెంట్ సెలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ నేమ్. అంటే ఇప్పుడు H1 లేదా డివ్, పి, స్పాన్ అనేది హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కనుకుంటే వాటిని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారంట. అయితే an element selector in the CSS targets all the elements of the specific tag type. ఇది మనం ఒక పేజ్ అనుకుందాం. ఈ HTML అనేటువంటి పేజ్ లోపల నువ్వు H1కి సంబంధించినటువంటి మొత్తము ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ అన్ని ఎలిమెంట్స్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ H1 అనేది తీసుకొని ఈ H1కు లోపల ఇట్లా కర్లీ బ్రేసెస్కు లోపల మనము సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది రాస్తాం అనమాట. ఒకసారి ఇక్కడ వీడియోలో ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బ్రౌజర్కు లోపల JSBin అనేటువంటి దాన్ని నేను టైప్ చేయడం వలన JSBinకి సంబంధించినటువంటి స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ JSBin అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నానంటే ఇది ఒక ఆన్లైన్ టూల్. ఈ ఆన్లైన్ టూల్ని యూజ్ చేసి మీకు HTML, CSSకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని ప్రాక్టికల్గా చూపించడం కోసం ఈ JSBin అనేటువంటి దాన్ని అయితే ఓపెన్ చేశాను. HTML అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే HTMLకి సంబంధించినటువంటి ట్యాగ్స్ని ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ అవుట్పుట్ అని క్లిక్ చేస్తే అవుట్పుట్ అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ H1కి సంబంధించినటువంటి ట్యాగ్స్ మాత్రమే ఉన్నాయి, వాటికి ఎటువంటి సిఎస్ఎస్ని అప్లై చేయలేదు కాబట్టి వాటి అవుట్పుట్ అనేది బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు నేను ఎలిమెంట్ సెలెక్టర్ గురించి చెప్పాను కాబట్టి ఏదైతే ఇక్కడ H1 అనేటువంటిది ఉందో ఆ H1 అనేటువంటి దాన్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొని ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే సపోజ్కు లెటర్ యొక్క కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ ఐఫన్ కలర్ వచ్చేసి నేను వచ్చేసి బ్లూ అనేటువంటిది అయితే ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లూ ఇచ్చిన అనమాట. దాని తర్వాత ఇక్కడ బార్డర్ వచ్చేసి 2px అనేది ఇస్తున్నా. సాలిడ్ అనేటువంటిది రెడ్ కలర్లో అయితే ఇస్తున్నా. ఇంకా మీకు బాగా క్లియర్గా తెలుసుకోవడం కోసం బార్డర్ సైజ్ అనేది నేను 10 ఇచ్చాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ H1 అనేది ఒక ట్యాగ్, ఆ ట్యాగ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ తీసుకొని నేను సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది అప్లై చేశాను అనమాట. దీన్ని ఏమంటారంటే HTML ట్యాగ్ లోపల ఏదైతే ఎలిమెంట్ అనేది ఉందో దాన్ని తీసుకొని నువ్వు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని కనుక రాస్తే వాటిని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. ఈ ఎలిమెంట్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఎందుకోసం యూజ్ చేస్తారంటే ఒకే HTML ట్యాగ్కు సంబంధించినటువంటి మల్టిపుల్ ఎలిమెంట్స్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని రాయాలనుకున్నప్పుడు ఈ ఎలిమెంట్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు
4 స్పాన్ ట్యాగ్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు స్పాన్ అనేటువంటి దానికి గనక నీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా స్పాన్ అనేటువంటి ఎలిమెంట్ని నేను తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్పాన్ ట్యాగ్ 1, స్పాన్ ట్యాగ్ 2, స్పాన్ ట్యాగ్ 3, స్పాన్ ట్యాగ్ 4 ఈ 4 ట్యాగ్స్కి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది అప్లై చేస్తున్నాం. అలా కాకోకుండా నువ్వు డివ్ అనేటువంటి ట్యాగ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఇక్కడ డివ్ అనేది కనుక ఇస్తే అప్పుడు డివ్ ట్యాగ్ మొత్తానికి నువ్వు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేస్తావు. నేను ఫైనల్గా ఏం చెప్తానంటే ఇక్కడ ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటంటే జస్ట్ ఏదైనా కానీ ఒక హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ట్యాగ్ అది తీసుకొని నువ్వు డైరెక్ట్గా సిఎస్ఎస్ ప్రాపర్టీస్గా అప్లై చేస్తే కనుక వాటిని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. ఎలిమెంట్కి ట్యాగ్ మధ్య డిఫరెన్స్ ఏంది అనేటువంటి డౌట్ అనేది నీకు రాదు. ఇప్పుడు ఎలిమెంట్కి ట్యాగ్కి మధ్య డిఫరెన్స్ ఏంది అనేటువంటిది నీకు డౌట్ రావచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడైతే స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఉంటాయో ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఉన్నటువంటి నేమ్ని ఎలిమెంట్ అనుకుంటే ఆ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని తీసుకొని నువ్వు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని కనుక రాస్తే వాటిని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ డివ్ అనేది ఉంది, ఆ డివ్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను. డివ్ అనేటువంటి దాన్ని ఈ స్టైల్ ట్యాగ్లో తీసుకొని కింద కర్లీ బ్రేసెస్ రాసి ఆ కర్లీ బ్రేసెస్ లోపల సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని కనుక రాస్తే వీటిని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. ఎలిమెంట్ అనేటువంటి సెలెక్టర్ ఏంటో కాదు, జస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ నేమ్ని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ H1 అనేటువంటిది ఒక ట్యాగ్ ఉందనుకుంటే ఒకటి కన్నా ఎక్కువ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి అది